జానీ మాస్టర్పై రీసెంట్గా తనతో పనిచేసిన ఒక అసిస్టెంట్ అమ్మాయి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పి కేసు నమోదు చేసింది. ఈయన ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో టాప్ కొరియోగ్రాఫర్. అంటే ప్రభుదేవ కానీ లారెన్స్ కానీ ఎలా అయితే కొరియోగ్రాఫర్లుగా ఎదిగారో ఈయన కూడా అదే స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ మోరోవర్ రీసెంట్ టైమ్స్ ఎలక్షన్స్లో జనసేనకి క్యాంపెయినింగ్ చేసి ఆ పార్టీలో మెంబర్గా కూడా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు డ్యాన్స్ అసోసియేషన్కి మెంబర్గా కూడా ఉన్నాడు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే 2 days బ్యాక్ ఆయన మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసినట్టు, అది కూడా తనతో పనిచేసిన అమ్మాయి. ఈ ఆరోపణలు ఎదుర్కోవటం వల్ల ఆయన్ని జనసేనకు సంబంధించిన ఏ కార్యక్రమాలని పాల్గొనవద్దని చెప్పి జనసేన పార్టీ ఒక నోట్ రిలీజ్ చేసింది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా ఈయన్ని డాష్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి కొంతకాలం తప్పుకోమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. అండ్ మోరోవర్ ఆ అమ్మాయి ఈయనపై ఏం కేసు పెట్టింది, అసలు ఆ అమ్మాయి ఏం చెప్తుంది అన్నదే వివరంగా తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఇందులో, జానీ మాస్టర్ ఎంతవరకు తప్పు ఉంది, ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి కేసు ఏం పెట్టిందంటే 2017లో డి అనే షోలో ఆపర్చునిటీ రావటం వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. అక్కడ డి షోలో పార్టిసిపేట్ చేశాను. ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ తన డ్యాన్స్ చూసిన తర్వాత జానీ మాస్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది. సో నేను జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అతనేమన్నాడంటే ఈ షోలో నీ పర్ఫార్మెన్స్ వీడియోస్ అన్ని చూశాను, సో నా గ్రూప్లో అసిస్టెంట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేస్తావా అని చెప్పి ఆపర్చునిటీ ఇచ్చాడంట. సో దానికి ఆ అమ్మాయి అంగీకరించి అతనితో జాయిన్ అయింది. ఆ తర్వాత చాలా షోలు చేశారు వీళ్ళిద్దరు. బయటికి అవుట్డోర్లు వెళ్ళి చేయటం కానీ, లేకపోతే హైదరాబాద్లో షోస్ చేయటం కానీ ఇవన్నీ చేశారు. ఒకరోజు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితో వాళ్ళ మదర్ రాలేదంట కొన్ని రీజన్స్ ప్రకారం. ఆ టైంలో ఒక హోటల్లో ఈ అమ్మాయిని అత్యాచారం చేశాడంట. ఆ విషయం కనుక బయటకు వస్తే నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు రానివ్వను అని భయపెట్టాడంట. సో ఆ అమ్మాయి కంప్లైంట్లో పేర్కొంది ఈ అంశాలని. ఆ తర్వాత ఇలాగే పలుమార్లు అత్యాచారం చేయటం, ఈవెన్ షూటింగ్ స్టైల్లో కూడా క్యారీవ్యాన్లోకి తీసుకెళ్లి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడంట. మాట వినకపోతే కనుక కొట్టేవాడంట. అండ్ ఇంటికి వెళ్ళి మరి బెదిరించేవాడంట. ఇవన్నీ 2019 నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో నేను ఇవన్నీ భరించలేక బయటకు వచ్చేసాను, తనతో వర్క్ చేయకుండా సపరేట్గా నేను కొరియోగ్రఫీ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె ఈ కంప్లైంట్లో పేర్కొంది. అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఆమెపై థ్రెటనింగ్ చేసింది. అండ్ తన ఇంటికి వచ్చి మరి తన బైక్ని ధ్వంసం చేశాడు. అలాగే ఒకరోజు ఒక పార్సిల్ వచ్చిందంట తన దగ్గరికి. సో ఆ పార్సిల్లో ఇదే నీ ఆఖరి సినిమా అనేది రాసున్నదే అని చెప్పి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలియజేసింది ఈ అన్ని విషయాలు. ఈ విధంగా ఆ అమ్మాయి జానీ మాస్టర్పై 3 సెక్షన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఘాటుగానే రెస్పాండ్ అవడం జరిగింది. తెలుగు సినిమా ఛాంబర్ అంతా ఒక చోటుకు చేరి సో దీనిపై నిన్న ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ఇష్యూ పైనే పూనం కౌర్ కూడా స్పందించడం జరిగింది. జానీని జానీ మాస్టర్ అని అనొద్దు, ఎందుకంటే మాస్టర్ అనే పదానికి ఒక విలువ ఉంది అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ట్వీట్ కూడా చేయడం జరిగింది. గతంలో త్రివిక్రమ్ పైన ఇచ్చిన కంప్లైంట్ ని తెలుగు సినిమా అసోసియేషన్ సరిగ్గా పట్టించుకోలేదు, సీరియస్ గా తీసుకోలేదు. సో మీరు అప్పుడే గనక చర్యలు తీసుకుంటే ఇలాంటి విషయాలపై ఇలాంటి ఘాతకాలు జరిగేవి కాదు అన్నట్టు ఆవిడ ఒక ట్వీట్ చేశారు. అవన్నీ మీరు నిన్న న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ల ఆధారంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం చెప్పలేము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది, లేదు అని అనట్లేదు. అండ్ బట్ ఇప్పుడు ట్రెండ్ ఎలా కొనసాగుతుందంటే ఏ ఇద్దరికైనా ఇష్టం ఉండి వాళ్ళు ఫిజికల్గా మూవ్ అవటం జరుగుతుంది. ఆ తర్వాత ఏదన్నా వాళ్ళిద్దరి మధ్యన క్లాష్లు వస్తే కనుక, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తే కనుక బయటకు వచ్చేసి ఇలా కంప్లైంట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. మోరోవర్ ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో కనుక మనం గమనిస్తే ఈ అమ్మాయి 2019 నుంచి ఆయనతో కలిసి పనిచేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోనీ భయపడే కంప్లైంట్ ఇవ్వలేదు అనుకోవచ్చు. ఈయన ఇంటి వరకు వెళ్ళి గొడవ చేసినా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో పిల్లల్ని పట్టించుకోరా? ఉంటారు కదా, పేరెంట్స్ ఉంటారు కదా, లేకపోతే అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరినన్నా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే మనం ఎందుకు ఊరుకుంటాం? మనం ఎందుకు సైలెంట్గా ఉంటాం? ఉన్నాం కదా, అదొక విషయం.
ఈవిడ ఏమైనా ప్రూఫ్ చూపించాలి అంటే ఈజీగా చూపించగలిగేది. ఆ అమ్మాయి ఈయన పలుమార్లు ఆయన ఇంటికి వచ్చేవాడు అని చెప్పి కంప్లైంట్లో రాయటం జరిగింది. ఈవెన్ ఏ ఇంటికి వెళ్ళినా, ఇప్పుడు సిటీలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటికాడ సీసీ కెమెరాలు ఉంటాయి. సో వాటిలో రికార్డ్ అవుతుంది. ఈవిడ బైక్ ధ్వంసం చేశాడు అని చెప్పి కంప్లైంట్లో రాయటం జరిగింది అని చెప్పి ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. సో అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఉంటుంది. అది కూడా ఒక ప్రూఫ్గా చూపించవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈవిడికి ఏదో లెటర్ పంపాడు. సో అందులో ఇదే నీ చివరి సినిమా అన్నట్టు రాయటం జరిగింది అని ఉంది. అది కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కంపల్సరీగా ఉంటాయి. సో అది కూడా ఒక సాక్ష్యంగా చూపించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవిడ వైఫ్ కూడా అక్కడికి వెళ్ళి థ్రెటనింగ్ చేశారు అని చెప్పారు. సో అది కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యే ఉంటుంది. అది కూడా ఒక సాక్ష్యం కింద చూపించవచ్చు. ఇవన్నీ సాక్ష్యాలు గనక పోలీసు వారికి సక్రమంగా చూపించి అండ్ ఇంకా ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలు కానీ లేకపోతే ప్రైవేట్గా ఏదన్నా వీడియోలు ఉన్నా కానీ చూపించినా కానీ ఈ కేసులో ఆ అమ్మాయి తరపున అందరూ నిలబడతారు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడతారు. అండ్ జానీ మాస్టర్ సైడ్ నుంచి మాట్లాడితే జానీ మాస్టర్ మీద ఇలాంటి కేసులు గతంలో కూడా వచ్చాయి. ఆయనకి ఒక చెక్ బౌన్స్ కేసులో ఒక 6 నెలల శిక్ష కూడా పడింది. అలాగే ఒక హత్యాచారం కేసు కూడా ఆయన మీద నడుస్తుంది. ఆ కేసు ఎంతవరకు ఉంది ఏంటి అప్డేట్ అనేది మనకు తెలియదు. నేను ఈవెన్ గూగుల్లో కూడా చాలా వరకు సెర్చ్ చేశాను. అది మనకి అప్డేట్ లేదు ఎక్కడ అసలు ఎవరు ఏంటి అన్నది డీటెయిలింగ్ లేదు. అందులో తప్పు ఎవరిది అన్నది కూడా డీటెయిలింగ్ లేదు. వీళ్ళిద్దరి మధ్యన గతంలో జరిగిన సంభాషణలు కనుక చూస్తే కనుక వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మంచిగానే ఉండేవారు అని తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా జానీ మాస్టర్ వల్లే నాకు చాలా మంచి జరిగింది, అవకాశాలు వచ్చాయి అని చెప్పి మాట్లాడింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేశారు జానీ మాస్టర్ దగ్గర. అసిస్టెంట్గా బాగుందా, హీరోయిన్గా బాగుందా? అసిస్టెంట్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాస్టర్తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది. అంటే జానీ మాస్టర్ కూడా ఈ అమ్మాయి చాలా హెల్ప్ఫుల్గా నాతో పనిచేసింది. నేను ఎంత కోఆపరేటివ్గా పని చేయటం వల్లే నేను కెరియర్లో ఇంకా బాగా ముందుకెళ్ళగలిగాను అన్నట్టు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు చాలా హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది ఇలాంటి ఇష్యూలు ఏమన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తే కనుక చాలా వర్స్ట్గా డీటెయిలింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఏం నమోదైంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. అసలు ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇద్దరు కెరియర్లు పీక్ స్టేజ్లో ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా మంచి డాన్సరు, ఈయన కూడా ఒక మంచి డాన్సరు. బట్ ఎవరు తప్పు చేశారు అన్నదే గడిచే కొద్దీ తెలుస్తుంది. అంతేగాని మనం డిసైడ్ చేసేలో ఈయన గతంలో ఇలాంటి తప్పులు చేశాడు కాబట్టి ఇలాగ బిహేవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే బిహేవ్ చేయకోకుండా ఉండొచ్చు అని చెప్పలేం. ఆ అమ్మాయి కూడా గతంలో ఎటువంటి తప్పులు చేయలేదు, ఆ అమ్మాయిని అనవసరంగా నాశనం చేశాడు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఏమో ఏం జరిగిందో తెలియదు కదా, ఇద్దరి మధ్యన ఏం జరిగిందో తెలియదు కదా. గత 5-6 సంవత్సరాల నుంచి ఎటువంటి చిన్న కేసు కూడా లేదు వీళ్ళిద్దరి మధ్యన. సడన్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నన్ను ఇలా బలాత్కారం చేశాడు, నన్ను ఇలా థ్రెటనింగ్ చేశాడు అంటే అది ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కూడా క్లారిటీ ఉండదు. ఈ కేసులో పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏమన్నా మాట్లాడడానికి ఉంటుంది. అండ్ జానీ మాస్టర్ తప్పు చేశాడని నేను చెప్పలేను, అండ్ ఆ అమ్మాయి తప్పు చేసింది అని కూడా నేను చెప్పట్లేదు. అలాగే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని కూడా నేను చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఏదైతే సాక్ష్యాలు చూపించగలదో, ఆ అమ్మాయి ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలదో దాని మీద మాత్రమే కోర్టులు శిక్షలు విధించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఏ కేసు వచ్చినా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎవిడెన్స్ ఉంటేనే అక్కడ తప్పు జరిగింది అని మనం చెప్పగలదు. అండ్ కొంతమంది వాదన ఏంటంటే జానీ మాస్టర్ మంచిగా ఎదుగుతున్నాడు, జనసేన పార్టీలో కూడా పీక్ కెరియర్ ఉంటుంది ఆయనకి, సో అతన్ని తొక్కేయడానికి ఇలాంటి చేస్తున్నారని చెప్పి కొంతమంది వాదన ఏంటంటే జానీ మాస్టర్ సక్రమంగా ఉండడు, ఆ అమ్మాయిలతో సరిగ్గా బిహేవ్ చేయడు, సో ఇట్లాంటివి చేసే అవకాశం ఉందని చెప్పి కొంతమంది వాదన. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడంటే అతన్ని కించపరిచేలా మనం మాట్లాడకూడదు. ఈవెన్ ఆ అమ్మాయి సైడ్ నుంచి కానీ ఇతని సైడ్ నుంచి కానీ. ఎందుకంటే ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనం చెప్పలేం.
పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడామనుకోండి అదొక అర్థం. అంతేగాని ఏది పడితే అది సోషల్ మీడియాలో థంబ్‌నెయిల్ పెట్టేసి రాసేసాం అనుకోండి, వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆ అమ్మాయి విషయంలో రాసిన తప్పే, ఈయన విషయంలో రాసిన తప్పే. ఈవెన్ ఈయన వైఫ్ విషయంలో కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫే ఈ అమ్మాయిని ఆయన దగ్గరికి పంపించినట్టు ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందని మీకు తెలుసా? ఆ అమ్మాయి ఒక నోట్ రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి కంప్లైంట్‌లో పేర్కొంది. ఆ అమ్మాయి కంప్లైంట్‌లో ఏం పేర్కొంది? థ్రెటనింగ్ చేసింది అని మాత్రమే పేర్కొంది. దానికి వీళ్ళ ఎక్స్‌టెన్షన్‌గా ఏం యాడ్ చేశారు? ఆ అమ్మాయే ఈ అమ్మాయిని ఫోర్స్ చేసి పంపించింది అన్నట్టుగా రాస్తున్నారు. అసలు ఎంత దారుణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే జానీ మాస్టర్ ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత అసలు అవైలబుల్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదు. ఖచ్చితంగా కంప్లైంట్ అనేది వచ్చిన తర్వాత పోలీసులు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన్ని కాంటాక్ట్ అవుతారు. ఆ విషయాన్ని ఆల్రెడీ పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ సంబంధించి అంటే ఆయన ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ కావడం కానీ ఈ కేసుకు సంబంధించి కానీ మీరేమన్నా అతన్ని అప్రోచ్ కావడం జరిగిందా? అయితే లేదు, ఇంకా అప్రోచ్ అవ్వలేదు. విక్టిమ్ దగ్గర నుంచి ఎవిడెన్స్ ఏముందో ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుకెళ్తాం. జానీ మాస్టర్కి ఎటువంటి ఫోను చేయలేదు. ఆయన క్వశ్చనింగ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కంప్లైంట్ మాత్రమే ఇచ్చింది. ఇంకా ఎవిడెన్స్ అనేవి మా దగ్గరికి రావాల్సి ఉంది. ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను అని చెప్పింది. అందుకని ఇంకా జానీ మాస్టర్ దాకా కేసు అప్డేట్ని తీసుకెళ్ళలేదు అని చెప్పి పోలీసులు క్లియర్గా చెప్పారు.